హాయ్ అస్సలాము అలైకుం ఫ్రెండ్స్. నేను ఈరోజు చేయబోతున్నాను చికెన్ మందిలోకి ఏమేమి కావాలంటే ఇది చికెన్ మంది మసాలా అండి. ఇది మనకు ఆన్లైన్లో కూడా ఉంటుంది, అలాగే సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతుంది. అండ్ ఇది మెయిన్ అండి, ఇది కూడా సూపర్ మార్కెట్లో దొరుకుతుంది మనకు. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. చికెన్ మనం కావాల్సినంత తీసుకోవచ్చండి. నేను 1 కిలో చికెన్ తీసుకున్నాను. ఇలా అక్కడక్కడ ఒక కట్ వేసాను. ఇప్పుడు దీనికి మసాలా నేను ఒక 2 స్పూన్ వేస్తున్నానండి. ఈ మసాలా ఒక స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం అండి. మనకు కారం ఎక్కువ కావాలంటే మళ్ళీ మీరు ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. 1 స్పూన్ ధనియాల పొడి, పసుపు ఊరికి కొద్దిగా, ఇవన్నీ ఇప్పుడు దీంట్లోకి మనం నిమ్మరసం పిండి వేసుకుందామండి. పైనుంచి నిమ్మరసం వేసి మనము దీన్ని మిక్స్ చేసేసుకుందాం. నిమ్మరసం పిండి వేసుకున్నాం. ఇప్పుడు కలిపేసుకుందామండి. కొద్దిగా ఇంకా కొంచెం తిక్కగా ఉంది. దీంట్లో కొద్దిగా పెరిగేసుకుందాము. ఓకే, ఇప్పుడు బాగా కలిపి చిక్కగా ఉండాలండి, ఎందుకంటే చికెన్కి మసాలా పట్టాలి కాబట్టి. ఇది సౌదీ స్టైల్లో చేస్తున్నాను. ఇదంతా మిక్స్ అయిపోయింది కదా, ఇప్పుడు చికెన్కి పట్టించేద్దామండి. ఇప్పుడు అంతా పట్టించేసినాము. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనము బాగా వేడెక్కిపోయిందండి. ఇప్పుడు మనము దీంతో నేను 2 స్పూన్ నూనె బాగా వేడి అయిపోయిన తర్వాత 2 బిర్యానీ ఆకులు, ఒక 4 లవంగాలు, ఒక 2-3 యాలకలండి. ఇప్పుడు ఉల్లిపాయలు వేసేసుకున్నాము. ఇది నేను ఆల్రెడీ చెప్పాను కదండి, ఇది మ్యాజీ అంటారు. ఇది మనకు సూపర్ మార్కెట్లో దొరుకుతాయి. దీనిలో 2 క్యూబ్స్ ఇట్లా వస్తాయండి. లోపల 2 ఉంటాయి. ఒకటి వేస్తే చాలు మనకు. ఇది వేస్తేనే మంది టేస్ట్ సూపర్గా ఉంటుందండి. మనం ఇది ఒకటి వేసేసుకున్నాము. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ అండి, ఎక్కువ లేదు. ఇది ఆయిల్లో కరుగుతున్నప్పుడు ఆ ఫ్లేవర్, ఆహా స్మెల్ వస్తుంది, సూపర్గా ఉంటుందండి. మనకే అప్పుడే తెలిసిపోతుంది, గుమ్మ 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 అంటుంటుంది.
ఉల్లిపాయలు మనకు మనం బిర్యానీలోకి అయితే ఎర్రగా అవ్వాలి, దీనికి అవసరం లేదండి. ఇట్లా మీడియం సైజులో మనం వేయించుకుంటే చాలు. అంత మసాలా మిక్స్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇందులోకి మనం చికెన్ వేసేసుకుందాం. ఈ ప్లేట్లో మిగిలిన మసాలా పైనుంచి వేసేస్తున్నాము. ఇప్పుడు ఇందులో మనం మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ తిప్పేసుకున్నాము. ఒక 10 మినిట్స్ తర్వాత తిప్పేసుకున్నాను. చూడండి, నేను ఆయిల్ తక్కువ వేసినాను కానీ ఆయిల్ అంటే చికెన్ ఉన్న ఆయిల్ అంతా రైస్లోకి వెళ్తుంది. ఇప్పుడు ఇది ఇంకొక 10 నిమిషాలు 5 నిమిషాలు ఇట్లాగే మగ్గని చేసి తర్వాత మనం ఇట్లా వాటర్ వేసేసుకున్నాము. నేను ఆల్రెడీ బాస్మతి రైస్ కడిగి పెట్టేసుకున్నానండి. ఎంత ఇదేం మనకు బిర్యానీ లెక్క కొలతలకి అవసరం లేదండి. కేజీ బిర్యానీకి కేజీన్నర కేజీ చికెన్ వేసుకోవడానికి ఏం లేదు. మనం ఎంతైనా రైస్ వేసుకోవచ్చు, చికెన్ ఎంతైనా యూస్ చేసుకోవచ్చు. నేను వచ్చేసి ఒక 1/2 కిలో వేసుకున్నానండి. నానబెట్టేసుకున్నాను బాస్మతి రైస్. ఇప్పుడు మనం దీనిలో మూత తీసేసుకున్నాము. ఇప్పుడు ఇందులో వాటర్ అండి. ఇంకా నేను ఆల్రెడీ ఇంట్లో వాటర్ మసాలా వాటర్ వేసేస్తాను. ఇప్పుడు ఇంకా చికెన్ ఉడకబెట్టడానికి మనం దీనికి తగినంత సాల్ట్ ముందు కొంచెం తక్కువనే వేసుకున్నాము. ఈ నీళ్ళు ఉడికి దీనికి సగం నీళ్ళు దాకా అయిపోతాయండి. అందుకు మనం సాల్ట్ కొద్దిగా తక్కువనే వేసుకున్నాము. తర్వాత అయినా మనం రైస్ వేసే ముందు టేస్ట్ చూసి మనం సాల్ట్ పడుతుందో లేదని చూసుకున్నాం. ఓకేనా? ఆనియన్ వేసేసుకొని నూనె లేకుండా ఇట్లాగే మగ్గని చేసుకుంటూ ఉండాలండి. కలర్ చేంజ్ అయ్యే వరకు, నా కలర్ కూడా చేంజ్ అయ్యేది. అండ్ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్. నేను కొత్తగా చేస్తున్నాను, ప్లీజ్ మనం ఎంకరేజ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఇంకా మంచి వీడియోస్ చేయాలని. కలర్ చేంజ్ అయ్యిందండి. నేను ఇట్లా ఆయిల్ అనేది వేయాలి, ఎందుకంటే ఉల్లిపాయలు మనకు దీంట్లో ఉన్న నీళ్ళంతా ఆగిపోయి ఇది కలర్ ఇట్లా మన కడే మారుతుందని పర్లేదండి. ఇంకొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం దీంట్లో కొద్దిగా నూనె వేసేస్తున్నాము. కొద్దిగా నూనె వేసేస్తాను నేను. కొద్దిగా బాగా మనం మంట కొంచెం తగ్గి కొద్దిగా కిష్మిష్ వేసేసుకున్నాము. కొద్దిగా పసుపు, కొద్దిగా ఫుడ్ కలర్ వేసాము. మిక్స్ చేసేసుకున్నాము. మిక్స్ చేసేదా మనం ఆఫ్ చేసేసుకున్నాండి. కడాయి చాలా బ్లాక్ అయిపోయింది. మా అమ్మగారు చూస్తే కనుక నన్ను వాడుకుంటాను. ఇలాంటి వంట చేస్తే మనం మామూలుగా దీనిపైన మనం కొత్తిమీర వేసేసుకొని కొద్దిగా బ్లాక్ పేపర్ అండి, మిరియాల పొడి కొద్దిగా, అసలు రానంటుంది ఇప్పుడు చాలండి. కొద్దిగా వేసేసుకున్నాము. ఇప్పుడు దీన్ని మనం మిక్స్ చేసేసుకున్నాము. అంత రైస్ అంతా ఉడికిన తర్వాత పైన మనం డెకరేషన్ చేసేసుకున్నాం. దీనిపైన ఇట్లా చల్లేసుకున్నాము. ఇప్పుడు లాస్ట్ కొత్తిమీర వేసేసుకున్నాం. దీనిపైన కొత్తిమీర వేసేసి ఆల్రెడీ ఆఫ్ చేసేసాము. కొత్తిమీర వేసేద్దాము. కొత్తిమీర వేసుకుంటే ఒకసారి కలిపేసుకున్నాము బాగా. ఇది ఇంకా పక్కన పెట్టేసి చికెన్ ఒకసారి చూసేసుకున్నామండి. బాగా ఉడికిపోతుందండి. ఒకసారి మనం చికెన్ ఉడికిన వరకు ఉడికించుకొని తర్వాత తీసేసి దీంట్లో రైస్ వేసేసుకున్నాము. చికెన్ బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు మనము పక్కన తీసేసి ఈ నీళ్ళల్లో మనం రైస్ వేసేసుకుంటాం. మనకు ఒకవేళ నీళ్ళు తక్కువ ఉంటే కనుక కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకొని తర్వాత మనం రైస్ వేసుకున్నాను. కానీ నాకు నీళ్ళు సరిపోతాయి, అందుకే నేను నీళ్ళు వేసేసుకుంటుందండి. ఇప్పుడు మనం చికెన్ని నేను ఇట్లా 2 పీసెస్గా చేసేసాను ఆయిల్లో ఫ్రై అవ్వడానికి. చూడండి, బాగా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని ఫ్రై చేసేసుకుందాము. ఓవెన్ ఉంటే ఓవెన్లో కూడా పెట్టుకోవచ్చు. మనం ఆయిల్ ఎక్కువ యూజ్ చేయలేము, మేము ఆయిల్ ఎక్కువ తినలేము అనే వాళ్ళకు ఓవెన్లో అయినా మనం ఇట్లాగే ఓవెన్లో పెట్టేస్తే పైన బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉండనిచ్చుకొని తీసేసుకుందాం. ఇప్పుడు నేను ఆయిల్ ఫ్రై చేస్తున్నానండి. ఇది ఇప్పుడు పొగలు వస్తున్నాయి చూడండి. రైస్ ఇప్పుడు దీన్ని మనము స్లో ఫ్లేమ్లో నేను ఆల్రెడీ ఇక్కడ ప్రిపేర్ చేసిన కిష్మిష్, ఆనియన్, కొత్తిమీర అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ ఇప్పుడు మనం పైన ఇట్లా వేసేసుకున్నామని. మా కిచెన్ చాలా చిన్నదే, అన్ని సామాన్లు అక్కడక్కడ ఉండిపోతున్నాయి. నాకు ఈ వీడియో తీయాలని కొంచెం ఇబ్బందిగా ఉంది. చూడ్డానికి మాషాల్లా చాలా బాగుంది. ఇప్పుడు మనం పక్కన చికెన్ ఫ్రై చేసేసుకొని దీని మీద పెట్టేసుకున్నాము.
చికెన్ ఫ్రై చేసేసుకున్నామండి. ఆయిల్ ఏ కలర్ వచ్చిందో చికెన్ ఫ్రై అయిపోయాక తీసేసి మనం రైస్లోనే పెట్టుకుంటాము. దానికి కాంబినేషన్ పచ్చిమిరపకాయల కారం అండి. పచ్చిమిర్చి, టమాటాలు, తెల్లవారి, కొత్తిమీర, ఉప్పు. ఇప్పుడు మనము కారం దంచుకున్నాము. కొత్తిమీర, పచ్చిమిర్చి, ఇందులో టమాటాలు వేసేస్తాం.